అధికారంలోకి ఎవరొచ్చినా, ఎవరు ఓడినా అంటే కూటమి అధికారంలోకి వచ్చినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, అది పక్కన పెడితే ఒక 5గురు మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కంపల్సరీ. వీళ్ళకి తోడుగా కూటమి భాషలో చెప్పాలంటే 3 సింహాలు. నారావారి సింహం లోకేషు, అలాగే కొణిదెల వారి సింహం పవన్ కళ్యాణ్, అలాగే నందమూరి వారి సింహం బాలకృష్ణ. ఈ 3 సింహాలు ఆ సభలో కలియ తిరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి వడికిపోతారు. ఓటమి పాలైన తర్వాతన అసలు పంజా విలువేంటో తెలుస్తుంది. ఈ సింహాల పంజా విలువేంటో, ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉంటుందో చూపెడతారు అన్నటువంటి తెలుగుదేశం చాలా బలంగా నమ్ముతోంది. ఖచ్చితంగా విజయం ఖాయం అన్నటువంటి పాయింట్లో నుంచి వస్తున్నటువంటి ఇష్యూస్ ఇవి. ఈ 5గురు విజయానికి ఏ ఒక్కళ్ళు కూడా ఈ 5గురు ఓడిపోతారని పందాలు గాయట్ల. చంద్రబాబు ఓడిపోతారని కానీ, పవన్ కళ్యాణ్ ఓడిపోతారని కానీ, బాలకృష్ణ ఓడిపోతారని కానీ, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని కానీ, పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారని కానీ ఎవరు పందాలు గాయట్లేదు. ఈ 5గురి విజయం ఖాయం కాబట్టి ఈ 5గురు మాత్రం ఖచ్చితంగా చట్టసభల్లో కనబడతారు.